పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, మహిమ గల దేవ, మీ ప్రియ కుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో శిలువపై మా నిమిత్తమైన చిందించిన నిష్కలంకమైన రక్తంను ఆశ్రయించి మేమందరం కలిసి మీ వైపు చూస్తూ ఈనాటి ఈ సందేశం కొరకు ప్రభువా మీ యొక్క సహాయము, మీ ఆత్మ సమృద్ధిని మాతో ఉంచమని వేడుకొనుచున్నాం. కృప చూపి మమ్మను బలపరచమని యేసు ప్రభువారి మహిమగల నామములోనే ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మనము ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని వాక్య ధ్యానం కొరకు ప్రారంభించుకున్నాం. అదేమిటో స్క్రీన్ మీద చూద్దాం. గాయాలు నేర్పే పాఠాలు. అందులో మొదటి భాగాన్ని మనం పూర్తి చేసుకున్నాం. మొదటి భాగంలో మనము గాయాలు నేర్పే పాఠాలు అనే అంశంలో కొన్ని లెసన్స్ మనం నేర్చుకున్నాం జీవితానికి సంబంధించినవి. వాటిని నేను గుర్తు చేసే ముందుగా, మనిషి అనగానే తరచుగా ఏవో ఒక గాయాలు, ప్రమాదాలు, అందులో శరీరానికి తగిలే గాయాలు, కొన్ని సందర్భాలలో మనసుకు తగిలే గాయాలు, ఈ రీతిగా వివిధ రకాలుగా మానవ జీవితం ఈ భూమి మీద నడుస్తూ ఉంటుంది. కానీ ఈ అనుభవాలు ప్రతి మనిషికి ఏవో పాఠాలు నేర్పిస్తూ ఉంటాయి. ముఖ్యంగా దేవుని పిల్లల విషయంలో అయితే ఖచ్చితంగా ప్రతి కష్టము వెనుక, ప్రతి ఇబ్బంది వెనుక, ప్రతి శ్రమ వెనుక, ప్రతి బాధ వెనుక దేవుడు ఏదో ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉంటాడు. ఆ పాఠాలను నేర్చుకోవడం అనేది మన బాధ్యత. నిన్నటి దినానికి అంటే 22వ తారీఖుకి నాకు ప్రమాదం జరిగి సరిగ్గా నెలైంది. ఈ అంశం ఇప్పుడు మాట్లాడతానే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుందని ఈ అంశం నేను చూస్ చేసుకున్నా. అంటే గాయానికి గురైన వాడు ఇది మాట్లాడితే కొంచెం బరువు ఎక్కువ ఉంటుంది. నేను బాగుండి మాట్లాడుతున్నాను అనుకోండి, ఏనైనా చెప్తాడు అని అనుకుంటా. అందువలన మనం రెగ్యులర్గా మాట్లాడుకునే రోమా పత్రిక వివరణను ఒక 2-3 వారాల కొరకు మనం వాయిదా వేసుకొని ఈ అంశం పూర్తయిన తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తాను. దేవుడు నేర్పే పాఠాలు, గాయాలు నేర్పే పాఠాలు అంటే గాయాలు మనకు లెసన్లు నేర్పుతాయని కాదు, ఆ గాయాల ద్వారా దేవుడు మనకు పాఠాలు నేర్పుతుంటాడు. అందులో మొదటి భాగంలో మనం నేర్చుకున్న పాఠాలను, ధ్యానించుకున్న పాఠాలను ఒక్కొక్కటి మీకు గుర్తు చేసి ఈరోజు మరొక పాఠాన్ని మనం మాట్లాడుకుందాం. నంబర్ 1 ఆన్ ద స్క్రీన్. ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నది. జీవితం ఒక్క క్షణంలో మారిపోతుందని మన జీవితంలో మనకు జరిగే ప్రమాదాలు మనకు నేర్పుతూ ఉంటాయి, గుర్తు చేస్తూ ఉంటాయి. వాట్ ఈజ్ లైఫ్? జీవితం అంటే ఏమిటి అని అడిగితే మనం పెద్ద పెద్ద కవితలు రాయొచ్చు జీవితంపై. సడన్గా ఒక ప్రమాదం వచ్చి అది కాదు కానీ ఇది విషయం ఉంటుంది. కొంచెం ఎక్కువ ఊహించుకుంటున్నావు అని మన జీవిత ప్రయాణాన్ని ఒక్క క్షణం అలా మార్చేస్తుంది. నేను దీని గురించి వివరించట్లేదు, ఎందుకంటే మొదటి భాగంలో ఇది మాట్లాడాను కనుక. మొదటి భాగం యూట్యూబ్లో ఉంది, బైబిల్ ట్రస్ట్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్లో, అది మీరు చూడవచ్చు. ఇక రెండవ పాఠం, శ్రమలు. గుర్తుపెట్టుకోండి, శ్రమలు అనే పదానికి కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ మా పర్యాయ పదాలు. అన్నీ రాయడానికి కుదరదు కనుక శ్రమలు అనే ఒక పదం రాశాను. ఇంగ్లీష్లో అయితే సఫరింగ్. శ్రమలు మనము దేవునిపై ఆధారపడుటను చూపును. కష్టాలు ఉన్నప్పుడే దేవుడు మరింత మనకు గుర్తొస్తాడు. మామూలుగా గుర్తుంటాడు, అన్నీ బాగున్నప్పుడు దేవుడు గుర్తుంటాడు, పరిస్థితులు తారుమారైనప్పుడు గుర్తుకొస్తాడు. అర్థం కాకపోతే ఇంటికి వెళ్ళి మరి ఆలోచించండి, అంతే. నేను చేయగలిగింది ఏం లేదు. అన్నీ బాగున్నప్పుడు దేవుడు గుర్తుంటాడు,
పరిస్థితులు తలకిందులైనప్పుడు దేవుడే గుర్తొస్తాడు. ఎందుకంటే మనకు తెలుగులో సామెత, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. చాలాసార్లు చెప్పాను, దిక్కు లేనోళ్ళకే కాదు, దిక్కున్నోళ్ళకు కూడా దేవుడే దిక్కు. అది సెకండ్ హాఫ్. అది మన సబ్జెక్ట్ అది కాదు కనుక అక్కడికి వెళ్ళట్లా. ఇది ఆల్రెడీ నేను మొదటి భాగంలో మాట్లాడాను, మూవ్ అయిపోతున్నాను గుర్తు చేయడానికి పాయింట్స్. నంబర్ 3, శోధనలలో దేవుడు మనలను కాపాడును. గాడ్ ప్రిజర్వ్స్ us త్రూ ట్రయల్స్. శోధనలలో దేవుడు కాపాడుతాడు. అది చాలా పెద్ద పాఠం మనం మాట్లాడుకున్నది. అంటే పరీక్షలు, శోధనలు అంటే కొన్ని సందర్భాల్లో పరీక్షలు అనే పదం కూడా మనం తీసుకోవచ్చు. ఇబ్బందులు, మళ్ళీ కష్టాలు, ఇరుకులు. విషయం ఏంటంటే దేవుని వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాలలో ఇబ్బందులే రాకుండా కాపాడుతాడు, అది వేరు. బాధలే రాకుండా కాపాడుతాడు, అది వేరు. కష్టాలే రాకుండా అది కాపాడుతాడు, అది వేరు. కొన్ని సందర్భాలలో కష్టాలను ఆయనే అనుమతిచ్చి మళ్ళీ ఆయనే ఆదరిస్తుంటాడు. అది మరొక స్టైల్, దేవునిది వర్కింగ్ స్టైల్. వాస్తవానికి మనం కూడా మన పిల్లల విషయంలో ఇలానే చేస్తుంటాం. కాకపోతే ఇది దేవుని నుండి మనకు వచ్చిన ఒక అద్భుతమైన లక్షణం అని మనకు తెలియదు అంతే. కొన్ని సందర్భాలలో పిల్లలు చేసే పనులన్నీ తల్లే చేస్తుంటుంది. వాడు నిద్ర లేవగానే ఆ దుప్పట్లని ఆమెనే ఫోల్డ్ చేస్తుంది. వాడు బడి నుంచి రాగానే బట్టలని ఆమెనే సర్దుతుంటుంది. వాడు అన్నం తిని వెళ్ళిపోయిన తర్వాత ప్లేట్ ఆమెనే ఎత్తేస్తుంది. నేను కొడుకు గురించి మాట్లాడుతున్నా, కూతురు గురించి కాదు. కొడుకు విషయంలో తల్లి వ్యవహారం. వాళ్ళ పూల్లో పెట్టుకొని చూసుకుంటూ ఉంటుంది. ఇది చూసిన తండ్రి ఒకరోజు నువ్వు ఆగు అంటాడు భార్యని. నువ్వు ఆగు, రే నీ ప్లేట్ నువ్వు ఎత్తే అంటాడు. వాడికి అది ఎంత కష్టం అంటే, మమ్మీ ఏంటి ఇంత మాట అనేసాడు నాన్నని. నా దుప్పటి నన్ను మడవమంటున్నాడు, నా ప్లేట్ నన్ను ఎత్తమంటున్నాడు, నా పనులు నన్ను చేయమంటున్నాడు, అసలు ఇది నా ప్రొఫైల్లోనే లేదంటాడు వాడు. వాళ్ళ అమ్మ అంటుంది పోనీలేండి అని. నువ్వు పో అంటాడు మళ్ళీ. నువ్వు పో వాడు నేర్చుకొని. అంటే కొన్ని సందర్భాలలో బిడ్డకు ఏదైతే ఇబ్బందిగా అనిపిస్తుందో దాన్నే మనం అనుమతినిచ్చి వాని చేత చేయించి వానికి ఏదో లెసన్ నేర్పుతుంటాం. అది మన పిల్లల విషయంలో మనం చేసేది. కూతురు విషయంలో పిక్చర్ రివర్స్. కూతురికి ఏ పని చెప్పకుండా తండ్రి చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు కూతురికి విలన్ ఎవరు? మమ్మీ. చీపురిచ్చి ఊడవమంటుంది, అంట్లు దోవమంటుంది, అది ఇది దమ్మంటుంది. నాన్న రాని నీ సంగతి చెప్తానంటుంది బిడ్డ. మీ నాన్నకు కూడా చీపురిస్తానంటుంది నీవే. అంటే ఇద్దరు కూడా చేసేది ఒకటే. మన పిల్లకి ఇప్పుడు మనం నేర్పించకపోతే భవిష్యత్తు కష్టం, అది తల్లి బాధ. వీడిని ఇప్పుడు కష్టపెట్టకపోతే ఫ్యూచర్ కష్టం, అది ఆయన బాధ. ఇద్దరిది ఒకటే బాధ. ఆ బాధలో వారు చేసేది బోధ. బాధలో బోధ. బాధ పడితేనే బోధ పడుతుంది. అదే ఈ పాయింట్, థర్డ్ పాయింట్ మనం అదే మాట్లాడుకున్నాం. శోధనల్లో దేవుడు మనల్ని కాపాడును. ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను గంట సేపు, ఇప్పుడు దాన్ని మూవ్ అయిపోతున్నాను. ఫోర్త్ పాయింట్ ప్లీజ్. దేవుని కృప ఇతరుల ద్వారా కూడా ప్రవహించును. కూడా అని ఎందుకు రాశానంటే, ఇతరులతో పని లేకుండా దేవుడు కృప చూపగలడు. తానే నేరుగా కృప చూపగలడు. దేవుని కృపలో ఆదరణ ఉంటుంది. కొన్ని సందర్భాలలో మన వాక్యం చదివేటప్పుడు ఆదరణ, కృప. ప్రార్థన చేసేటప్పుడు ఆదరణ, కృప. కానీ కొన్ని సందర్భాలలో దేవుడు మనల్ని నేరుగా ఆయన కాకుండా, వాక్యము ద్వారా కూడా కాకుండా, ప్రార్థన చేసేటప్పుడు కూడా కాకుండా, మన తోటి సహోదరుల చేత, సోదరీమణుల చేత ఆయన ఆదరిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు అంటుంటాం, ఎవరైనా మనతో మాట్లాడు, ఈ టైంలో మీరు రావడం నిజంగా దేవుడే పంపాడండి మిమ్మల్ని అంటుంటాం మనం. దేవుడే మిమ్మల్ని పంపాడు.
మీ ద్వారా దేవుడు నన్ను ఆదరిస్తున్నాడు. నీ కుమారుణ్ణి లేదా నీ కుమార్తెను నా యొద్దకు పంపిన దేవా నీకు స్తోత్రం అంటాం తెలియకుండానే. అలా దేవుడు ఇతరుల ద్వారా మనల్ని ఆదరిస్తుంటాడు. ఇది దేవుడు సంఘానికి ఇచ్చే అద్భుతమైనటువంటి ట్రైనింగ్. ఎక్స్క్యూజ్ మీ. మొదటి భాగంలో మనం మాట్లాడుకున్న 4 ప్రధానమైన ముఖ్యమైన పాఠాలు ఇవి. ఈరోజు మనకున్న సమయాన్ని బట్టి 5వ పాఠాన్ని మాట్లాడుకుందాం. ఆల్ రైట్, ఏ పాఠాలు ఇవి? గాయాలు నేర్పే పాఠాలలో ఈరోజు 5వ పాఠాన్ని మాట్లాడుకుందాం. చెప్పండి, గాయాల నేర్పేది దేవుడా? దేవుడు. వచ్చేద్దాం. యాకోబు గారు వ్రాసిన పత్రిక, యాకోబు పత్రిక 5వ అధ్యాయం. అందరూ తీద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. ఒకసారి 16వ వచనము చూద్దామా ప్లీజ్. 16 5:16 ప్లీజ్. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి. నెక్స్ట్ మాట, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. అది ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నా, మీ జ్ఞాపకానికి తీసుకొని వస్తున్న మాట. వాట్ ఈస్ దట్? ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. స్వస్థత ఎవరికి అవసరం? బాగలేని వానికి అవసరం. ఏం బాగలేని వానికి? ఆరోగ్యం బాగలేని వానికి. ఆరోగ్యం బాగలేకపోవడం శరీరానికా? అప్పుడప్పుడు మనసుకు కూడానా? మనసుకు కూడా ఒకసారి ఆరోగ్యం బాగోదు. మరికొన్ని పరిస్థితుల్లో కుటుంబానికే ఆరోగ్యం బాగోదు. అంటే ఒకరికి జ్వరం, ఒకరు జలుబు అని కాదు, అసలు ఫ్యామిలీ పరిస్థితులు బాగో, మనశ్శాంతి ఉండదు. అది నేను చెప్పేది. ఇక్కడ స్వస్థత పొందినట్లు అంటే జ్వరానికి, దగ్గుకి, ఆయాసానికి అని కేవలము భౌతికపరమైన రోగాలకు అని మాత్రమే అనుకోకండి. అది ఏ టైప్ ఆఫ్ అయిన రోగం కావచ్చు. కొందరికి ఫిజికల్ సిక్నెస్, భౌతిక రోగము. కొంతమందికి ఆర్థిక రోగము, అంటే ఆర్థిక పరిస్థితులు బాగో. మరికొందరికి దంపతుల మధ్య ప్రాబ్లం, మరికొంతమందికి పిల్లలతో ప్రాబ్లం. అలా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది, ఇరుకు, బాధ ఎన్నో ఉంటాయి. వీటన్నిటికీ స్వస్థత కావాలి. ఇక్కడ స్వస్థత అంటే బయటపడడం, ఆ పరిస్థితిలో నుంచి బయటపడడం, ఇది స్వస్థత. ఇప్పుడు నాకు గాయమైంది, ఇప్పుడు నాకేం అవసరమో చెప్పండి. స్వస్థత అవసరం. నా మంచి కోరే ప్రతి ఒక్కరూ ఇది బాగుపడాలనే, త్వరలో ఇది నయం కావాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటారు. మీరందరూ కూడా కోరికైతే బలంగా ఉంది, వాస్తవానికి చేయగలిగింది ఏం లేదు. నన్ను ఎంత ఓదార్చినా, నన్ను ఎంత ఆదరించినా చివరికి అనేది మేము మాటలు మాత్రమే చెప్పగలం, మీ నొప్పి మీరే భరించాలి అంటారు. కొంతమంది అంటారు, కొంతమంది అనుకుంటారు, అంతే. అది నిజమే. నన్ను చూసి అయ్యో అనొచ్చు, కానీ మీకు మీరుగా ఈ నొప్పిని బయటకు తీలేరు. ఇది మన పరిమిత స్థితి. చెప్పండి, మీలో ఎవరైనా నాకు వచ్చి ఆపరేషన్ చేశారా? హాస్పిటల్కి వచ్చి చూడగలిగారు, కానీ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ ఎవరు ఇవ్వాల? ఎందుకంటే ట్రీట్మెంట్ ఈజ్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. చికిత్స అనేది మీ చేతిలో లేదు. ఒకవేళ మీరు హాస్పిటల్లో ఉంటే నేను కూడా ఇచ్చేవాడిని కాదు, ఎందుకంటే ట్రీట్మెంట్ నా చేతిలో కూడా లేదు. మెడికేషన్ మన చేతిలో లేదు, ఆపరేషన్ మన చేతిలో లేదు, ట్రీట్మెంట్ మన చేతిలో లేదు, హాస్పిటల్ మన చేతిలో లేదు, మన వైద్యులము కాదు. ఇక్కడ చూసారు ఎన్ని పరిమితులు ఉన్నాయి. కళ్ళ ముందు ఒక వ్యక్తి బాధ కనబడుతోంది,
మనము చూడ్డం తప్ప చేయగలిగింది ఏమీ లేని పరిస్థితిగా మనది కనబడుతోంది. విషయం ఏంటంటే, అలా నాకు ఫిజికల్ గాయం, మరొకరికి ఆర్థిక గాయం, ఇందాక నేను చెప్పినట్టుగా మరొకరికి కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితి, అలా ప్రతి పరిస్థితిలో ఎదుటివారి ఇరుకును, ఎదుటివారి ఇబ్బందిని, ఎదుటివారి కష్టాన్ని మనం కొన్ని సందర్భాలలో చూడగలుగుతుంటాం, కానీ ఏమి చేయలేకపోతుంటాం. బైబిల్ అంటుంది, నేను ఏమీ చేయలేకపోతున్నాను ఎందుకు నువ్వు అనుకుంటున్నావు? ఆ బాధలలో, ఇబ్బందులలో, కష్టాలలో ఉన్న వ్యక్తి కొరకు నువ్వు చేయగలిగింది ఒకటి ఉంది. దాని పేరే ప్రార్థన. ఏం చేయగలం మనం? ప్రార్థన చెయ్యగలం అనాలే తప్ప ప్రార్థన మాత్రమే చేయగలను అనకూడదు. అంటే నేను ఏమీ చేయలేను ఒక ప్రేయర్ తప్ప అనకూడదు. ఇది తప్పుడు భాష. ప్రేయరే ముందు చేయాలి. అంటే మనకు తెలియకుండానే మనం మనం మాట్లాడే భాష, ప్రేయర్ కంటే గొప్పవి ఎన్నో ఉన్నాయి, అవి నేను చేయలేను కానీ ప్రేయర్ ఒకటి చేస్తాను అన్నట్టుగా. అంటే దెర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్ దట్ ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ ప్రేయర్ అనే ఎక్స్ప్రెషన్ మనం ఇస్తూ ఉంటాం తెలియకుండా. ప్రార్థన కంటే బలమైనవి ఎన్నో ఉన్నాయి, వాటిని నేను చేయలేకపోతున్నాను, నిస్సహాయుడిని. ప్రార్థన కంటే బలమైన డబ్బు నీకు ఇవ్వలేకపోతున్నాను, ఎగ్జాంపుల్. ప్రార్థన కంటే బలమైన ట్రీట్మెంట్ నీకు ఇవ్వలేకపోతున్నాను. ప్రార్థన కంటే బలమైన ఏ, బలమైన బి, బలమైన సి, బలమైన ఎక్స్, వై, జెడ్, ఇవన్నీ నేను చేయలేకపోతున్నాను, కానీ ప్రార్థన మాత్రమే చేయగలను అన్నట్టుగా మన ఎక్స్ప్రెషన్ ఉండకూడదు. ఎదుటివారికి మనము సహాయము చెయ్యగలిగినా చెయ్యలేకపోయినా ఫ్రంట్ బెంచ్లో మాత్రం ఏముండాలి? ప్రేయర్. ఏమంటున్నాడు? మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక వ్యక్తికి మనం సహాయం చేయడానికి నిజంగా మన దగ్గర ఏమి లేదు అనుకోండి, జెన్యున్గా ఏమీ లేదు. ఆ వ్యక్తికి అవసరమైన వస్తువు మన దగ్గర లేదు, ఆ వ్యక్తికి అవసరమైనటువంటి ధనం మన దగ్గర లేదు, ఆ వ్యక్తికి అవసరమైనటువంటి సర్జరీ లేదా ట్రీట్మెంట్ లేదా మెడికల్ కండిషన్, మెడికల్ ఎబిలిటీ మన దగ్గర లేదు, వైద్య చికిత్సను అందించగలిగే చదువు మన దగ్గర లేదు, శక్తి మన దగ్గర లేదు, క్వాలిఫికేషన్ మన దగ్గర లేదు, సామర్థ్యం మన దగ్గర లేదు. ఇది నిజం. అప్పుడు ప్రార్థన ఏం చేయాలంటే, ప్రభువా, నీ కుమారునికి లేదా నీ కుమార్తెకు లేదా వారి కుటుంబానికి ఏదైతే ఇప్పుడు అత్యవసరమో అది నిజంగా నేను ఇవ్వలేని పరిస్థితి, నాకు ఇవ్వాలనుంది, చెయ్యాలనుంది, నేను నిజంగా చేయలేని పరిస్థితి, ఇది నాకైతే అసాధ్యంగా కనబడుతోంది. చెప్పండి, ఈ వేళ్ళు ఉండవు అనే చెప్పారు దాదాపుగా నాకు ఈ ప్రమాదం జరిగిన తర్వాత. ఇక్కడ వరకు దాదాపుగా కట్ చేయాల్సి వస్తుంది అన్న పరిస్థితే ఉండింది. అందరూ బాధపడ్డారు, కానీ అందరూ ఏం చేశారు? ప్రార్థన అయితే చేశారు. ఇప్పుడు దేవుని కృప మీ ప్రార్థనలు ఈ వేళ నిలబెట్టాయని నేను అంటాను. ఏమంటారు? అది ప్రార్థన బలం, అది ప్రార్థనా బలం. కొన్ని సందర్భాల్లో దేవుని చిత్తం అయితే తీసేస్తాడు, అది వేరు సంగతి. మీరు చేసిన ప్రార్థనలు వ్యర్థం అవ్వలేదని అంటున్నా నేను, బలంగా పనిచేసాయి అంటున్నా నేను. ఇప్పుడు రెండోది, మనం ఎవరికైనా సహాయం చేయగలుగుతున్నాం అనుకుందాం. చేయలేని వాళ్ళు ఏం చేయాలి మనం చూసాం. మరి చేయగలిగిన వాళ్ళు, ట్రీట్మెంట్ ఇవ్వగలిగిన వారు, నెమ్మది పరచగలిగిన వారు, సహాయము చేయగలిగిన వారు వగైరా, మరి వీళ్ళు ఏం చేయాలి? వాళ్ళు కూడా
మొదట ప్రార్థన చేసే ఈ పని చేయాలి. ఏమి చెయ్యలేకపోతున్న వారు కూడా ప్రార్థన కంపల్సరీగా చేయాలి. ఏదైనా చేయగలుగుతున్న వారు కూడా ప్రార్థన చేసే చేయాలి. ఈ రెండిట్లో కామన్ ఏంటి? ప్రార్థన. ప్రార్థనలో మనం చెప్పేది ఏంటో చెప్పనా దేవునికి? ప్రభువా నేనేమి చేయలేకపోతున్నాను ప్రభువా అని ఆమెను చెప్పడం కాదు. ఇక్కడ ప్రేయర్ అంటే మనము ఇలాంటి పరిస్థితుల్లో ఒకరి కొరకు ప్రార్థన చేసేటప్పుడు మనం చేస్తున్నది, చెప్పుచున్నది, చెప్పాల్సినది ఏంటని అడిగితే, దేవా నీ కుమారునికి లేదా కుమార్తెకు పరిస్థితి ఇది, అదైతే దాని నుంచి నివారణ పొందడానికి నా దగ్గర అయితే ఏమీ లేదు, ఇందులో నేను నిస్సహాయుడను. నేను నిస్సహాయుడను అని మీకు చెప్పడానికి నేను ప్రార్థన చేయట్లా. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు నీ బిడ్డకు నేనేమి చేయలేకపోతున్నానని చెప్పడానికి కాదు ప్రార్థన చేయడం. ఇది నాకు అసాధ్యము దేవా, కానీ నీకు సాధ్యం. ఇది నేను నమ్ముచు నీ వద్దకు వస్తున్నాను నాయన. నీ సింహాసనం ఎదుట ఈ ప్రార్థన నేను సమర్పిస్తున్నాను. నాకు అసాధ్యమైనది మీకు సాధ్యమని విశ్వసించి, మీ ఇష్టమైతే, మీ చిత్తమైతే మీ కుమారుని విషయంలో, మీ కుమార్తె విషయంలో ఈ కార్యాన్ని జరిగించండి. కొన్ని సందర్భాలలో డాక్టర్లు కూడా చేతులు ఎత్తేస్తారు. లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. డాక్టర్లు చెప్పే చిట్ట చివరి మాట ఏంటి? ఇకంతా పైవాని దయ అంటారు. మానవ ప్రయత్నాలన్నీ మేం చేశాం, ఇంకంతా పైవాని దయ. డాక్టర్లు కూడా పైవాని దయ యందు ఆధారపడుతున్నారు. అందుకే తెలియకుండానే ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు, ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఒక్కసారి అది చూడగానే తెలియకుండా మనకు గుర్తొచ్చే మాట ఏంటో చెప్పనా? అయ్యో దేవుడా. ఎక్స్ప్రెషన్ ఏంటి? అయ్యో దేవుడా. ఇంగ్లీష్లో చెప్పండి. చూసారా, అందరికి ఇంగ్లీష్ వచ్చు. ఓ మై గాడ్ అన్నామే, కానీ ఓ మై సీఎం, చీఫ్ మినిస్టర్ ఎప్పుడైనా అన్నామా? అయ్యో ముఖ్యమంత్రి అనలేదే, అయ్యో రాష్ట్రపతి అనలేదే, అయ్యో ప్రధానమంత్రి అని ఎప్పుడు అన్నవే? అయ్యో దేవుడా. విషయం ఏంటంటే దేవుడు లేనోడు కూడా అదే అంటాడు ఎక్స్ప్రెషన్. ఓ మై గాడ్ అంటాడు, బయటకు వచ్చి దేవుడు లేడంటాడు. దేవుడే దేవుడే దేవుడే. పేతురు గారు చెరసాలలో ఉన్నారు. సంఘం ఏమి చేయలేకపోతుంది. ప్రభుత్వం సంఘంది కాదు, అధికారం సంఘం చేతిలో లేదు. వాళ్ళు వెళ్ళి తాళాలు ఓపెన్ చేసి పేతురు గారిని బయటికి తీసుకొని రావడానికి సంఘము చేతిలో ఏమీ లేదు. అత్యాసక్తితో వారు చేసింది ఏమిటి? ప్రార్థన. మనుషులుగా, పరిమితి కలిగినటువంటి మానవులుగా వారికి అసాధ్యమైంది తీసుకొని వచ్చి వారు ఎక్కడ పెట్టారు? దేవుని పాదాల చెంత పెట్టి, ఇది మీకు సాధ్యం ప్రభువా చేయండి. అయిందా? సాధ్యమైందా? కని విని ఎరుగని సంఘటన పేతురు గారి విషయంలో జరిగింది. అందుకే ప్రార్థనా శక్తిని మనం ఎప్పుడూ తక్కువ అంచనా వేయనేకూడదు. కొన్ని సందర్భాల్లో మీకోసం మేము ప్రార్థన చేస్తున్నామండి అని ఎవరైనా చెబితే అది చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే నా కొరకు నేనొక్కడనే చేయట్లా, నా పేరు పెట్టి ఎవరో దేవునితో మాట్లాడుతున్నారు, నా పేరు ఎత్తి ఎవరో దేవునితో మాట్లాడుతున్నారు. అదొక మనిషికి ఇచ్చే ధైర్యం. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు మ్యాక్సిమం మనకు గుర్తుంటే వాళ్ళ పేర్లెత్తి ప్రార్థన చేసే అలవాటు మనకు ఉంటే చాలా బాగుంటుంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి వచనమైన 16వ వచనం ఒకసారి చూద్దాం. 16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు
కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదుము. ఏంటి? మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుతాము. కృపాసనమునొద్దకు ఎలా చేరాలి మనము? త్రూ ప్రేయర్, ప్రార్థన ద్వారా ఆ కృపాసనము యొద్దకు మనము చేరాలి. అందుకే ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉండాలి. తల్లిదండ్రులు అయితే పిల్లల కొరకు ఖచ్చితంగా చేయాలి. పిల్లలు కూడా తల్లిదండ్రుల కొరకు చేయాలి. భార్యలు భర్తల కొరకు చేయాలి, భర్తలు భార్యల కొరకు చేయాలి, కుటుంబ పెద్దల కొరకు మిగిలిన వారు చేయాలి, మిగిలిన వారి కొరకు కుటుంబ పెద్దలు చేయాలి, విశ్వాసుల కొరకు కాపర్లు చేయాలి, కాపర్ల కొరకు విశ్వాసులు చేయాలి. అందరూ ఒకరు ఏం చేయాలి? తప్పనిసరిగా ప్రార్థన. 5వ పాఠం ఏమిటో స్క్రీన్ మీద చూద్దాం. ఏమిటది? పరస్పర ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. ప్రేయింగ్ ఫర్ అదర్స్ ఈజ్ పవర్ఫుల్. దేవుడు మనకిచ్చిన ఈ స్థానిక సంఘంలో ఈ పరస్పర ప్రార్థన అంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడం, ఇది మనకు అలవాటుగా ఎప్పటికి ఉండాలి. దేవుని మహాకృపను బట్టి మనకిచ్చినటువంటి సంఘ పరిచర్యలో ప్రార్థన పరిచర్య అనేది మీకు తెలిసినట్టుగా చాలా సీరియస్ పరిచర్య. దీని కొరకు ఒక కమిటీనే ఉంది మనకు, ప్రేయర్ కమిటీ అని. ఇంత పెద్ద జంట నగరాలలో మనం రోజు కూడుకునే అవకాశం కష్టము కనుక ఆన్లైన్ అవకాశాన్ని మనం వినియోగించుకుంటూ వేకువజాము ప్రార్థన, రాత్రి ప్రార్థన, వారాంత ప్రార్థన, ఇలాంటివెన్నో, ఉపవాస ప్రార్థన, ఇలాంటివెన్నో మనం జరుపుకుంటూ ఉన్నాం. సరిపోదు. మన వ్యక్తిగత జీవితంలో కూడా ప్రార్థన అనేటువంటి అంశం చాలా బలంగా పాత్రను పోషిస్తూ ఉండాలి. ఒక తల్లికి మాత్రమే ప్రార్థన అలవాటు ఉండడం, ఒక తండ్రికి మాత్రమే ఉండడం, లేదా ఒక బిడ్డకు మాత్రమే ఉండడం కాదు, కుటుంబ సభ్యులందరికీ ప్రార్థన అలవాటు ఉండి తీరాలి. ప్రేయర్ అన్న దానిని ఎప్పుడు మనము అండర్ ఎస్టిమేట్ వేయకూడదు, దాన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. ప్రార్థన ఏమీ చేయలేక చేసేది కాదు. నేనేమి చేయలేకపోతున్నాను, ప్రార్థన ఒకటి చేస్తానని సింపుల్గా చెప్పినట్టుగా, ప్రార్థన ఏమీ చేయలేక చేసేది కాదు, ఏమి చేసినా చేయాల్సింది. మనం ఏమి చేసినా ప్రార్థనాపూర్వకంగా చేయాలి. ప్రార్థన ఎప్పుడు మనం అత్యున్నతమైన దానిగా దేవుని దగ్గర పెడుతున్న పిటిషన్ అది. దాన్ని తక్కువ అంచనా వేస్తేలా? నాతో సహా మనందరం ప్రార్థన అనుభవంలో మరింత బలపడుతూ ముందుకు వెళ్ళడానికి ఇలాంటి సందర్భాలు, ఇలాంటి పరిస్థితులు మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. గాయాల ద్వారా దేవుడు నేర్పే పాఠాలలో ఇది కూడా ఒకటి. ఒక వచనాన్ని చూద్దాం. 116వ కీర్తన. దీన్నే కదా మనం చదువుకుంటున్నాం ఈ అంశం కొరకు ముఖ్యంగా. 116వ కీర్తన మొదటి నుంచి మళ్ళీ చూద్దాం వేగంగా. యెహోవా నా మొరను, మొర అంటే ప్రార్థన, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను, ఆయన నాకు చెవి యొగ్గెను. ఇప్పుడు నా మొరను, నా విన్నపములు ఆలకించి ఉన్నాడంటే, ఆయన ఆలకించాలంటే మనం మొర పెట్టాలి, ప్రార్థన చేయాలి. ఆయన ఆలకించాలంటే మన విన్నపాలు ఆయన ముందు ఉంచాలి. ఆయన నాకు చెవి యొగ్గెను. 2వ వచనం, కావున నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొర్రపెట్టుదును. ఇంతకేం జరిగింది సార్ అని అడిగితే కీర్తనాకారుని 3వ వచనంలో, మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను. పాస్ట్. పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. పాస్ట్. శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు ఆయన ఏం చేశారు? యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని
యెహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టి తిని. ఏమని చేశారట ప్రేయర్? ప్రభా నన్ను విడిపించు ప్రభా అని క్యాజువల్గా చేయాల, దయచేసి. ఈ మాట ఎప్పుడు వచ్చింది? కీర్తనాకారుడికి దయచేసి, ప్లీజ్ ప్లీజ్ అన్న మాట ఎప్పుడు వచ్చింది? మరణ బంధములు చుట్టుకున్నప్పుడు, పాతాళపు వేదనలు పట్టుకున్నప్పుడు, శ్రమయు దుఃఖమును కలిగినప్పుడు ఈ మనిషి దేవునికి మరింత దగ్గరైపోయి ఇక నువ్వే నాకు దిక్కు అంటున్నాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు శ్రమలను అనుమతించి ఇప్పుడు ఇంకా నువ్వు నాకు దగ్గర అవ్వాలి రా అంటాడు. గాయాల ద్వారా దేవుడు మరింత మనల్ని దగ్గరకు తీసుకుంటూ ఉంటే ఆ గాయం ఒక వరమే. అలాగని నాకు ఇంకొక గాయం అవ్వాలని ప్రార్థన చేయకండి. నమస్కారం. మొన్న ఒక సహోదరుడు ఇంటికి వచ్చాడు. నాకు ఆపరేషన్ అయిన తర్వాత ఏం చెప్పారంటే, మీకు పెయిన్ రావడం మంచిదే అండి అని అన్నారు. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేట్ అవుతున్నట్టుగా అది ఒక ఇండికేషన్. అది నేను చెప్పాను. అప్పుడు బ్రదర్ గారు ఏమన్నారంటే, మీకు రోజు రోజుకి నొప్పి ఎక్కువ వాళ్ళని ప్రార్థన చేస్తానన్నాడు. అమ్మోదే. తర్వాత చాలా చాలా మంచి సహోదరుడు మొన్న కూడా కలిసాడు. మొన్న బ్రదర్ వచ్చి తమాషాగా బ్రదర్ వచ్చి, ఈ నొప్పి మీకు ఎక్కువ వాళ్ళని రోజు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. నెల తర్వాత కూడా. బ్రదర్ ఆ ఒక్కటి చేయకండి అన్న, ఇప్పుడు తగ్గించమని చేయండి అని అన్నాను. ఆయన నవ్వుతున్నాడు అన్నమాట. అయితే నాతో ఉన్న క్లోజ్నెస్ని బట్టి ఆ సహోదరుడు అన్నమాట. అందుచేత రాబోయే 5 పాఠాలు మనం మాట్లాడుకున్నాం. ఇంకా 6, 7, 8 అని మాట్లాడుకుంటాం. అందులో చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. మీరు ఒకవేళ ఇక్కడ రాలేకపోయినా లైవ్లో అయినా BTM ఇన్ఫో క్లిప్స్ అనే దాంట్లో సండే లైవ్ వస్తుందో చూడండి. ఆ మెసేజెస్ అన్నీ బైబిల్ ట్రస్ట్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతాయి. ఖచ్చితంగా చూడండి. ఇక్కడికి రాలేని వారు ఖచ్చితంగా ఇవన్నీ మీరు ఆన్లైన్లో చూడొచ్చు. గాయం మంచిదని కాదు నా పాయింట్. గాయము ద్వారా దేవుడు నేర్పే పాఠం మంచిది. ఆ పాఠం విలువైంది. ఆ పాఠాలే దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటుండగా నేర్చుకొని మనం బలపడి ముందుకెళ్ళాలి. చెప్పండి, ప్రేయర్ అంటే ఏమిటి? దట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎనీ అదర్ థింగ్. మిగిలిన వేటన్నిటికంటే లేదా మిగిలిన వాటన్నిటికంటే ప్రార్థన ఎంతో శక్తివంతమైనది. మనం సహాయము చేయలేకపోయినా ప్రేయర్ కంపల్సరీ చేయాలి. సహాయము చేయగలిగినా అది కూడా ప్రేయర్తోనే చేయాలి. ప్రేయర్ అనేది ఎప్పుడు మనకు మిస్ అవ్వకూడదు. మీకు తెలుసు, నిరంతర ప్రార్థన అనేది మనం ఒక పరిచర్య కొనసాగిస్తున్నాం. ఒక 5 గ్రూపులు అందులో ఉన్నాయి. నిరంతర ప్రార్థన. కొంతమంది చాలా డెడికేటెడ్గా గుర్తు చేసినా గుర్తు చేయకపోయినా, ఒకరు చెప్పినా ఒకరు చెప్పకపోయినా వారి టైంలో ఖచ్చితంగా ప్రార్థన చేసి ఆ గ్రూప్లో వారు అప్డేట్ చేస్తుంటారు నేను చేశానని. కొంతమంది చేయలేకపోతుండొచ్చు, ప్రేయర్ అయితే కంటిన్యూ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అయితే ఎవరైనా ఆపేశారేమో అని గుర్తు చేస్తున్న ప్రేయర్ గురించి, నిరంతర ప్రార్థనకు పేరిచ్చి నిరంతర ప్రార్థనకు మాటిచ్చి దాన్ని ఎవరైనా ఆపేసి ఉంటే బహుశా మీరు దాన్ని తక్కువ అంచనా వేశారేమో, బహుశా మీరు దానిని లైట్గా తీసుకున్నారేమో. మీరు మరొకసారి దాని గురించి పునరాలోచించుకొని, మనమేం ఎక్కువ కాలం ప్రార్థన చేయమని చెప్పలేదు, నిరంతరంలో బతుకున్నంతవరకు చేయండి అని చెప్పామంతే. దానికి మీరు మాట ఇచ్చారు చేస్తాము అని, దాని మధ్యలో ఆపేయకూడదు. రీసెంట్గా ప్రేయర్ కమిటీ ఇన్ఛార్జ్ గారు అబ్రహాం గారు ఒక మంచి మెసేజ్ పెట్టారు. మీరు ప్రార్థన చేశామనే కాదు, ముఖ్యంగా మీరు చేస్తున్న అంశాల గురించి మీరు ఒకవేళ పోస్ట్ చేయగలిగితే, నేను ఈ ముఖ్యమైన అంశాల గురించి నేను ప్రార్థన చేస్తున్నానని మీరు పెట్టగలిగితే అది ఇతరులకు కూడా ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది, ట్రై చేయండి అని. అంటే మన ప్రేయర్ కమిటీ వారు దీని గురించి ఎలాంటి భారం కలిగి ఉన్నారు, ఎలా నడిపిస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ఇన్ని అవకాశాలు దేవుడు మనకి ఇస్తున్నప్పుడు సద్వినియోగపరుచుకుందాం. ప్రార్థన అంటే చేతులు ఎత్తేయడం కాదు, చేతులు ఆయన వైపు చాచడం. ప్రార్థన అంటే చేతులు ఎత్తేసి నేను చేయగలిగింది ఏమీ లేదని అనడం కాదు.
చేతులు ఎత్తేసి నేను ఇంతకంటే ఏం చేయలేను అనడం కాదు. దేవుని వైపు చేతులు చాచడమే ప్రార్థన. అది ఈరోజు నేర్చుకోవాల్సిన పాఠం. మనం ఎవరికైతే ప్రార్థన చేస్తున్నామో ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు.